పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణిని వీక్షించే వారికి శుభోదయం. ఈ దినం దేవుని తండ్రిని గూర్చిన భక్తి సాధనలలో ముఖ్యమైనవి రెండు. ఒకటి జపమాల, రెండు ఉత్తరీయం. ఈ రెండింటిలో మనం జపించబోయేది జపమాలను గురించి. ఎంతోమంది భక్తులు జపమాల చెప్పకుండా రాత్రి వేళలో భోంచేయరు. ప్రతి ఇంటిలో కుటుంబీకులందరూ కలిసి దేవమాత స్వరూపం ముందు మోకాల్లోనే జపమాల మొదలు పెడతారు. మనం చెప్పే ఈ జపమాలలో 20 పరలోక జపాలు, 200 మంగళవార్త జపాలు గలవు. ఇది పూర్తి జపమాల యుగం. సాధారణంగా జపమాల చెప్పినప్పుడు అందులో 4వ భాగమైన 5 పరలోక జపాలు, 50 మంగళవార్త జపాలు చెప్పదు. జపమాలను దేవమాత 1026 సంవత్సరంలో పునీత దోమినికు గారికి స్వామినాథులు నేర్పారు. వీరు జపమాలను చేత అల్బిజన్స్ అను అన్యులలో అనేక మంది మనస్సు త్రిప్పారు. ఈ జపమాలకు పరిశుద్ధ పాపుగారు అనేక జ్ఞానఫలములను దయచేశారు. సంతోష, వెలుగు, దుఃఖ, మహిమ రహస్యములు అను 4 భాగములుగా జపమాల విభజింపబడింది. పరిశుద్ధ పాపుగారు జపమాలకిచ్చిన జ్ఞాన ఫలములను పొందుటకు గురువు చేత జపదండను ఆశీర్వాదింపబడి ఉండేలా చూచుకుంటారు. పరమరహస్యములను ధ్యానించుకుంటూ జపమాల జపించాలి. ఈ భక్తి సాధకమైన జపమాల జపించటం దేవమాతకు మిక్కిలి ప్రియమైనది, ఘనమైనది. రహస్యాలను ధ్యానిస్తూ ఒక పరలోక జపం, 10 మంగళవార్త జపం, ఒక త్రిత్వ స్తోత్రం చెప్పుచూ జపమాల పూసలకు పాటలు కూడా పాడవచ్చును. జపమాల భక్తి ద్వారా ప్రపంచానికి జరిగిన మేలులు చాలా గలవు. ప్రయాణంలో ఏ ఆపద కలగదు. చాలామంది పాపాత్ములను తమ పాపముల నుండి విడుదల చేసి పవిత్ర జీవితానికి, పుణ్య మరణానికి నడిపించినదే జపమాలని గుర్తుంచుకుందాము. మరియ తల్లి జపమాలను అర్థం లేకుండా సన్నగిల్లిన భక్తితో త్వరగా జపించే ముగించే కంటే 15 గుర్తుల కంటే నిదానముగా భక్తితో విశ్వాసంతో ధ్యానిస్తూ జపించే 5 గుర్తులు మరియ తల్లికి ప్రీతి పాత్రం, ఆనంద పరవశం చెందును. జపాలన్నిటిలో జపమాల చాలా ముఖ్యమైనది, విలువైనది, పవిత్రమైనది. జపమాలను జపించి ప్రపంచ శాంతి కొరకు సమర్పించాలి, అనారోగ్యులకు సమర్పించాలి. ప్రియులారా, ప్రతిరోజు జపించు జపమాల ప్రతి గుర్తు తర్వాత వనాజేశ్వ మా పాపాలన్నీ మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము రక్షించండి అనే ప్రార్థనను జపించాలని 13 మే 1917 సంవత్సరంలో మరియమాత ఫాతిమాపురిలో దర్శనమిచ్చి అక్షరాల పలికిన ముత్యాల మాటలు. ప్రతిరోజు జపమాలను ప్రార్థించి ఏ వ్యక్తి అయినను చెడు మార్గానికి నడిపింపబడలేదు. కాబట్టి ప్రతిరోజు మనమందరము తల్లి యొక్క జపమాలను భక్తి విశ్వాసములతో జపించుటకు ప్రయత్నం చేయుదము. పిత, పుత్ర, పవిత్రాత్మ